కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అల్లుపుడైన నన్ను ప్రేమించి ఆయన పిల్లలైన మీకు ఆయన మాటలు అందించడానికి తండ్రిని దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రిని దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యుగగాలు మహిమ కలుగును గాక. మనం విలువైన ఈ సమయాన్ని దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ దేవుని వాక్యానికి దగ్గరగా మన బ్రతుకులను దిద్దుకోవడానికి, ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపొస్తలుడైనటువంటి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4 వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు దాసుడను అపొస్తలుడనైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమని బట్టి గుణాతిశయముని బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. దేవుడి మాటలు మన హృదయాలు ఫలింపజేయను గాక. ఇక్కడ సందర్భం ఏంటంటే, అపొస్తలుడైన పేతురు గారు దేవుడు మనకిస్తున్న రాజ్యాన్ని ఆ వాగ్దానం ఎలాంటిదంటే అత్యధికమైన వాగ్దానం. ప్రతి ఒక్కరు కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని అంటే ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన, దేవ స్వభావం మందు పాలువారగినట్లు. ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవ స్వభావం మందు పాలువారగినట్లు. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే పాలు పొందుట. మన ధ్యానాంశం ఏంటంటే పాలు పొందుట. అపొస్తలుడైన పేతురు ఇదే చెప్తున్నాడు, పాలువారు మగునట్లు అంటే పాలు పొందుట. పాలు పొందుట అంటే పంచుకోవటం. పాలు పొందుట అంటే పంచుకోవటం, లేదంటే షేర్ చేసుకోవటం, లేదంటే మనం అందులో ఒక భాగం అవటం. నీకు పాలు పంపులు ఉన్నాయంటే కదా, అందులో ఏదైనా ఒక విషయం జరిగింది అనుకోండి, లేదన్నా ఒక జరగకూడనటువంటి ఒక కార్యం జరిగింది అనుకోండి, జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ అని అన్నారనుకోండి, ఉన్న వ్యక్తే చెబుతూ పలానా ముగ్గురు ఉన్నారు అక్కడ అన్నారనుకోండి, నువ్వు కూడా అందులో పాలు భాగస్తుడిగా ఉన్నావంట కదా అని మాట్లాడుతుంటావు. పాలు భాగము అంటే పాలు పొందటం అని అంటే షేర్ చేసుకోవటం, ఒక విషయాన్ని షేర్ చేసుకోవటం, లేకపోతే దాన్ని పంచుకోవటం, దాంట్లో మనం ఒక భాగంగా ఉండటం పాలు భాగస్తులు అంటారు. పాలి భాగము. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే పాలు పొందుట. క్రైస్తవులైన దేవుని పిల్లలు ఏ విషయాల్లో పాలు భాగస్తులుగా ఉండాలి? క్రైస్తవులైన దేవుని పిల్లలు ఏ విషయాల్లో పాలిభాగం కలిగి ఉండాలి? దాని గురించి మనం ఆలోచించేద్దాం. పాలు భాగస్తులుగా ఉండటం అనేది ఏ విషయాల్లో మనం పాలు భాగస్తులై ఉండాలి, మనం ఏ విషయాల్లో పాలు పంపు పొందాలి, ఏ విషయాల్లో పాలు పంపులు ఉండకూడదు మనకి అనే విషయాన్ని గురించి కొన్ని సంగతులు ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పేతురు గారు అదే చెప్తున్నాడు. ఆ వాగ్దానాలు మనం పొందుకోవాలని అంటే ఏం చేయాలి? దేవ స్వభావం మందు పాలువారగినట్లు అన్నాడు. మొట్టమొదటిగా మనం ఏ విషయంలో మన పాలు పంపులు ఉండాలి అని అంటే దేవ స్వభావంలో మనం పాలువారం అవ్వాలంట. దేవ స్వభావంలో మనం పాలువారం అవ్వాలి. అదేగా చెప్పాడు. ఆఖరి లైను 1వ అధ్యాయము 4వ వచనం ఆఖరి లైన్ మళ్ళీ చదువుతున్నాను చూడండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించాను. ఆ వాగ్దానాలు మనం పొందుకోవాలని అంటే దేవ స్వభావం మందు మనం పాలువారం అవ్వాలి. సాధారణంగా మన స్వభావం ఏంటి అని మనం అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మానవుడు ఎలా వచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం.
దేవుడు భూమి మీద మనిషిని చేసినప్పుడు వారి స్వభావం ఎలాంటిదో, వారి స్వరూపం ఎలాంటిదో, మానవాళి ఎలా పుట్టుకొస్తున్నారో, ఎవరి ద్వారా పుట్టుకొస్తున్నారో చెప్తూ 1:26 చెప్పాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదుము. అంటే జన్మతోనే మనం ఏ స్వభావంలో పుట్టామో దేవుని స్వభావంతో పుట్టాం. మన స్వభావం ఎలాంటిది? దేవుని స్వభావం. అయితే జరిగినటువంటి నష్టం ఏంటంటే, లోకంతో సహవాసం చేయటం వలన అపవాది దగ్గర స్వభావాన్ని అరుగు తెచ్చుకుని అపవాది స్వభావం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8:44 చెప్పాడు, యేసుప్రభువు వారు దేవుని ప్రజలమని చెప్పుకున్నటువంటి యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం అది. యోహాను సువార్త 8:44, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. సాధారణంగా మనుషులు ఎలా పుట్టుకొస్తున్నారు? జన్మతో దేవుని స్వభావం పుట్టుకొస్తుంటే, యేసుప్రభువు వారు దేవుని ప్రజలని చెప్పుకుంటున్న యూదులను ఉద్దేశించి మాట్లాడితే ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం. అంటే అపవాది కూడా కొంతమందికి తండ్రిగా ఉంటాడు. అపవాది స్వభావాన్ని కూడా కొంతమంది పొందుకుంటారని అంటే, అపవాది స్వభావాన్ని మనం అరువుగా తెచ్చుకున్నాం. మనం పుట్టింది మాత్రం దేవుని స్వభావంలో పుట్టాం. లోక సహవాసం ద్వారా ఎవరి స్వభావంలోకి మారిపోయాం? అపవాది స్వభావంలోనికి మారిపోయాం. అపవాది స్వభావాన్ని అరువు తెచ్చుకున్నామని గ్రంథం చెబుతుంది. కాబట్టి యేసు రక్తంలో కడగబడిన మనం ఒక విషయాన్ని గ్రహించాలి. యేసుక్రీస్తు వారు మరలా తన ప్రాణాన్ని పెట్టి పవిత్రమైన రక్తాన్ని చిందించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మనం ఏ స్వభావం అయితే కోల్పోయామో తిరిగి ఆ స్వభావాన్ని మనకి కట్టబెట్టడానికి యేసుప్రభువు వారు సిలువలో ప్రాణం పెట్టారు. యేసుప్రభువు వారు సిలువలో ప్రాణం పెట్టింది అందుకే. అపవాది స్వభావాన్ని మనం అరువు తెచ్చుకున్నాం. అరువు తెచ్చుకున్న దాన్ని వదిలి, గతంలో మనల్ని జన్మతో పుట్టించినప్పుడు ఎలాంటి స్వభావాన్ని దేవుడు మనకి ఇచ్చాడో మరలా ఆ స్వభావాన్ని మనకి కట్టబెట్టడానికి ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలోకి చేర్చబడ్డారో వారు దేవుని స్వభావంలో పాలు భాగస్తులుగా ఉండాలంట. దేవుని స్వభావంలో పాలు పంపులు ఉండాలట. దేవుని స్వభావాన్ని మనం పంచుకోవాలట. దేవుని స్వభావంలో మనం షేర్ చేసుకోవాలి. అంటే మన స్వభావాన్ని దేవుని స్వభావంగా ఈ లోకంలో మనం చూపించాలి. దేవుడు మనలో కనపడాలి. ఆయన స్వభావాన్ని మనం ఏం చేసుకోవాలి? పంచుకోవాలి. కోల్పోయాం ఒకప్పుడు, క్రీస్తు వారు మరలా దాన్ని కట్టబెట్టాడు. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం? ఏ స్వభావంలో మనం పాలు భాగస్తులుగా ఉన్నాం? సాతాను స్వభావంలో పాలు భాగస్తులుగా ఉన్నామా? దేవుని స్వభావంలో పాలు భాగస్తులుగా ఉన్నామా అన్నది మనం ఆలోచించాలి. ఇప్పుడు దేవుని స్వభావంలో మేము పాలు భాగస్తులుగా ఉన్నాం. దేవుని స్వభావం మాలో ఉంది. దేవుని స్వభావాన్ని మేము పాలు పంచుకున్నాం, షేర్ చేసుకుంటున్నాం, అందులో మేము కూడా పాలు భాగస్తులం అని చెప్తే కనుక దేవుని స్వభావం ఎలాంటిది దాన్ని ఆలోచించాలి. ఒకవేళ దేవుని స్వభావంలో మన పాలు పంపులు పొందాము అని అంటే కనుక దేవుని స్వభావం ఒక లక్షణాలు ఎలాంటి మనం ఆలోచించాలి. మనం అంటూ ఉంటాం, దేవుని స్వభావం, మేము దేవుని స్వభావాన్ని పాలు పంపులు ఉన్నాయండి మాకు, మేము కూడా అందులో పాలు భాగస్తులమే, దేవుని స్వభావం మాలో కూడా పనిచేస్తుందని అన్నాం అనుకోండి. ఎలా అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం? బైబిల్ చెప్పింది. దేవుని స్వభావం ఎలాంటిదో బైబిల్ చెప్పింది. ఆ స్వభావాన్ని అనుసరించి మన లక్షణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం కూడా ఏమైనా వాళ్ళం? దేవుని స్వభావంలో పాలు భాగస్తులం. ఒకసారి దేవుని స్వభావం గురించి బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలము అందే వాగ్దానము చేశాను. ఆ నిత్య జీవమును గూర్చి అబద్ధమాడ నేరని దేవుడు. దేవుని స్వభావం ఏంటి తెలుసా? అబద్ధం ఆడట. దేవుని స్వభావం ఏంటి? ఇలా చూడాలి. దేవుని స్వభావం ఏంటి? అబద్ధమాడ నేరని దేవుడు. దేవుని స్వభావంలో ఒకన్న మంచి లక్షణం ఏంటంటే దేవుడు అబద్ధం ఆడంట. అదే చెప్పాడు అక్కడ పౌలు గారు, అబద్ధం ఆడ నేరని దేవుడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అంటే నువ్వు దేవుని స్వభావంలో పాలు భాగస్తులు కాదు, పాలు భాగస్తురాలు కాదు. అబద్ధం ఆడకుండా ఎవరైతే ఉంటారో అప్పుడు వాళ్ళు దేవ స్వభావంలో పాలు పంపులు పొందినట్టు దేవుని వాక్యం అదే చెబుతూ ఉంది. అబద్ధం ఆడితే నువ్వు దేవుని స్వభావంలో పాలువాడివి, పాలు భాగస్తురాలివి కాదు. దేవుని స్వభావంలో పాలు పంపులు పొందేవారు దేవుని స్వభావాన్ని ఈ లోకంలో చూపిస్తారు.
ఆ దేవుని స్వభావం ఏంటంటే అబద్ధం ఆడంట. ఆయన అబద్ధానికి ఆయన దగ్గర చోట్లేదంట. అబద్ధం ఆడని స్వభావం. అబద్ధం ఆడుతున్నామనంటే అది ఎవరి స్వభావం? యోహాను సువార్త 8:44 చెప్పాడు కదా, వాడు అబద్ధికుడు, వాడు ఆది నుండి అబద్ధం ఆడుతున్నాడు. ఏదైనా తోటలో ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వల దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. వాడి స్వభావం మొదటి నుండి అబద్ధం ఆడటమే. మనం అబద్ధం ఆడుతున్నామని అంటే సాతాను స్వభావం అయి ఉంటాం. అబద్ధం ఆడకుండా ఉన్నామని అంటే దేవుని స్వభావంలో మనం పాలుభాగస్తులమై ఉంటాం. దేవ స్వభావంలో పాలువారగినట్లు ఆ వాగ్దానాలు మనకు రావాలనంటే దేవ స్వభావంలో మన పాలువారం అవ్వాలి. దేవుని స్వభావంలో పాలువారం అవ్వటం అంటే ఏంటి తెలుసా? ఆయన స్వభావం అబద్ధం ఆడని స్వభావం. ఆయన స్వభావం ఏంటో చెప్తూ కీర్తన 110:4 మెలికిసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని స్వభావం. దేవుని స్వభావం ఏంటో తెలుసా? మాట తప్పని స్వభావం. మాట ఇస్తే అయినా తప్పడంట. మనం ప్రభువులకు వచ్చిన దగ్గర నుంచి ఎన్ని మాటలు ఇచ్చామో దేవుడికి, అవునా కదండి? ఏమైనా సరే వాళ్ళు మారిపోతాను తండ్రి అని ఎన్ని మాటలు ఇచ్చామో. ఆయన స్వభావం ఎలాంటిది? మాట తప్పడట. ఆయన మాట తప్పేవాడు దేవుని స్వభావంలో పాలుభాగస్తుడు కాదు. మాట తప్పేవాడు ఎవరు? మాట ఇచ్చి తప్పేవాడు ఎవరు? అపవాదే. లేనిపోయిన ఎన్ని వాగ్దానాలు చేస్తాడు. వాడికి చేత కాదు కాబట్టి మాట తప్పుతాడు. దేవుడు చేతనైనడు కాబట్టి మాట ఇస్తే మాట తప్పడు. దేవుని పిల్లలు కూడా ఎవరి స్వభావం ధరించుకోవాలి? దేవుని స్వభావం ధరించుకోవాలి. దేవుని స్వభావంలో పాలుభాగిస్తారు. అంటే మాట ఇస్తే మనం ఏం చేయకూడదు? తప్పకూడదు. మాట తప్పని స్వభావం మన తండ్రిది. అబద్ధం ఆడనేరని స్వభావం మన తండ్రిది. మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన అనుదిన జీవితంలో అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, మాటలు తప్పుతూనే ఉంటున్నాం. అమూల్యమైన ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలని అంటే దేవుని స్వభావంలో, దేవ స్వభావంలో మనం పాలుభాగస్థలమై ఉండాలి. దేవ స్వభావంలో పాలుభాగస్థలై ఉండాలని అంటే అబద్ధం ఆడకూడదు, మాట తప్పకూడదు. చూడండి, ఆయన మాట తప్పని వాడు. ఆయన స్వభావం అలాంటిది. ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? ఏమండి? ఆయన పిల్లలు ఎలా ఉండాలి? కీర్తన 15 మొదటి వచనం చూడండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? నీ గుడారం అంటే ఏంటి? దేవుని గుడారం ఏంటి? భూమి మీద సంఘం. దేవుని గుడారం ఏంటంటే భూమి మీద సంఘం. సంఘం అనే గుడారం ఆయన వేసుకున్నాడు. ఆ సంఘం అనే గుడారంలో అతిథులు ఎవరు అంటే 4వ వచనం అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అటు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించు. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు. సంఘంలో దేవ స్వభావం కలిగినటువంటి పిల్లలు అతిథిగా దేవుని గుడారంలో అతిథిగా ఉన్నవాడు, సంఘంలో సభ్యుడు, దేవ స్వభావంలో పాలుభాగస్తుడైన వాడు ఎలా ఉంటాడు? ప్రమాణం చేయగా మాట ఏమొచ్చినా, నష్టం వచ్చినా, మాట ఇస్తే నష్టపోతున్నా కూడా ఆయన ఏం చేయడట? మాట తప్పడంట. ఒక్కొక్కసారి మనం మాట ఇస్తాం, నష్టం వస్తుంది అనుకుంటే తప్పుపోతాం. దేవ స్వభావం ఏంటి? అబద్ధం ఆడనేరని స్వభావం, మాట తప్పని స్వభావం. మనం ఎందులో పాలుభాగస్తులుగా ఉండాలి? దేవ స్వభావంలో పాలువారం అవ్వాలి. అంటే దేవునిలా ఎలా మారిపోవాలి? దేవునిలా మారిపోవాలట. ఇంకొక స్వభావం ఉందండి ఆయనకి. లోకసువార్త 6:31 నుండి 35 వరకు. లోకసువార్త 6:31 నుండి 35 వరకు నేను చదువుతున్నాను చూడండి. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి. సాధారణంగా మనిషి ఏం కోరుకుంటాడండి? సాధారణంగా మనిషి ఏం కోరుకుంటాడు? నన్ను అందరూ ప్రేమించాలి, నన్ను అందరూ ఆదరించాలి, నాకు అందరూ సహాయం చేయాలి, నన్ను అందరూ హక్కును చేర్చుకోవాలి, నన్ను ఎవ్వరూ రిజెక్ట్ చేయకూడదు, నన్ను 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 నేను నేను నా ఈ ఎక్కువ వినపడుతుంటాయి కదా.
సరే ఏం దేవుడేం అలా కోరుకోవటం తప్పులేదు అంటున్నాడు. నిన్ను ఎదుటి వాళ్ళు ఎలా ప్రేమించాలని, నీ పట్ల ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో వాళ్ళ పట్ల కూడా నువ్వు అలా ఉండప్పుడు నీకు దొరుకుతాయి అంటున్నాడు ఆయన. కిందకి చదవండి. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేం మెప్పు కలుగును? చాలామంది ఏం చేస్తారంటే మనల్ని ప్రేమిస్తేనే వాళ్ళు ప్రేమిస్తారు. నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, నన్ను పలకరిస్తేనే నేను పలకరిస్తాను, నాకు పెడితేనే నేను పెడతాను, నా వైపు చూసి నవ్వుతేనే నేను నవ్వుతాను, నాకు వందనాలు చెబితేనే నేను చెబుతాను. ఇది మనిషి స్వభావం, దేవుని స్వభావం కాదు. నీవు చెప్పాడు చూడండి, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి ఆయన. అది మనకు నచ్చినా నచ్చకపోయినా, మనం చేయగలిగినా చేయలేకపోయినా ఇదే వాస్తవం. దేవుని స్వభావాలు పాలుభాగస్తులైన వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? నేను ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానో అవతలోడు పట్ల కూడా నేను అలాగే చేస్తాను. ఇంకేమంటున్నాడు? మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేంటి మెప్పు? పాపులు తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా. పాపులు చేసినట్టు నువ్వు చేస్తే దేవ స్వభావంలో పాలుభాగస్తుడు ఎలా అవుతావు? దేవుని స్వభావం అది కాదు. ద్వేషించినా, అవతలోడు మాట్లాడకపోయినా, అవతలోళ్ళు పెట్టకపోయినా, అవతలోళ్ళు నవ్వకపోయినా నవ్వటం, వందనాలు చెప్పటం, పలకరించడం అనేది చేస్తారంట. ఇది దేవ స్వభావంలో పాలుభాగస్తులైన వారు అలాంటి కార్యక్రమాలు చేస్తారంట. 33 మీకు మేలు చేయవారికే మేలు చేసిన ఎడల మీకేమీ మెప్పు కలుగును? పాపులు కూడా అలాగే చేస్తారు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించరు, వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమీ మెప్పు కలుగును? పాపులు కూడా తమిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేద్దరు కదా. చూడండి, ఇక్కడి నుంచి పాయింట్ అవుట్ చేయండి. మీరైతే ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకోనక మీ శత్రువులను ప్రేమించండి. నిరాశపడద్దు, నిరాశపడకండి. మీకు ఉండాల్సినటువంటి స్వభావం ఏంటో తెలుసా? దేవ స్వభావం ఉండాలి. దేవ స్వభావం ఏంటో తెలుసా? పాపులను కూడా ప్రేమిస్తాడు ఆయన. ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తాడు, ఆయన దూషించినా ఆయన ప్రేమిస్తాడు. చూడండి కిందకి, మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పివ్వండి, అప్పుడు మీరు ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. అంటే సర్వోన్నతుని కుమారులు అంటే ఏంటి? సర్వోన్నతుని కుమారులు అంటే ఏంటి? ఆయన స్వరూపం మంది ఆయన పోలిక చెప్పున నరులను చేశాడు ఆయన. అంటే దేవస్వభావం ఏంటి? దేవస్వభావం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కింద చెప్పాడు చూడండి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుడి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎవరికి ఉపకారి అంటే అయినా? ఉపకారిక అపకారిక? అపకారికి ఉపకారికి కూడా అయినా ఉపకారే. దేవస్వభావంలో పాలుభాగస్తులైన వారు శత్రువుని క్షమించే స్వభావం కలిగి ఉంటారు. దేవస్వభావంలో పాలుభాగస్తులైన వారు, పాలుభాగస్తులుగా ఉన్నవారు శత్రువుల కొరకు ప్రార్థిస్తారు, ప్రేమిస్తారు, అందరి ఎడల కృతజ్ఞత కలిగి ఉంటారంట. అలా లేవనుకో, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా అలా లేకపోతే కనుక నువ్వు దేవస్వభావంలో పాలుభాగస్తుడివి కాదు. దేవస్వభావం అదైతే కాదట. 36 కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. కనికరం కలిగి ఉండండి. తండ్రి స్వభావం ఎలాంటిదో తెలుసా? కనికరం కలిగిన వాడైన కనికరం చూపిస్తాడు. కొంతమందికి కనికరం ఉండదండి. అసలు కడుపును పుట్టిన పిల్లలని ఉండదు, భర్త అని ఉండదు, భార్య అని ఉండదు, స్నేహితులని ఉండదు, వృద్ధులైన తల్లిదండ్రులని ఉండదు. వారికి ఏముండదు? కనికరం ఉండదు. కనికరం ఉండదు. దేవుని స్వభావం ఏంటి చెప్పాలి? అబద్ధం ఆడని స్వభావం, మాట తప్పని స్వభావం, శత్రువుని క్షమించే స్వభావం. మన పిల్లల్ని చూసి మురిసిపోతాం. ఏ విషయాలు చూసి చెప్పాలి? కాదండి, అల్లరి చూసి కాదండి. సేమ్ మనలాగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి. అన్నం తినేటప్పుడు ముఖం. ఒక తమ్ముడు అంటున్నాడు,
ఈ అమ్మాయి నా అంశ అంటున్నాడు. నీ అంశ దరిద్రంగా రాకూడదు, ఎందుకంటే నీ అంశ వస్తే దరిద్రం. నా అంశ అంటున్నాడు, అలా ఎత్తుకుని ముద్దులేటేస్తున్నాడు. ఏంటి నీ అంశ? ఏముంది నీ గుణం? నీ గుణం ఆ బిడ్డలో ఏముంది? నీ పనికిమాలిన స్వభావం ఉంటుంది తప్ప దైవ స్వభావం ఉండదు అక్కడ. నువ్వు దైవ స్వభావాన్ని సంతరించుకున్నావు అనుకో, నీ బిడ్డకి ఆ స్వభావం వస్తుంది. మురిసిపోతుంటారు కొంతమంది పిల్లల్ని చూసి, ఆ ముక్కు, అన్నం తినే విధానం, పడుకునే విధానం, నడిచే నడక, మురిసిపోయి బొగ్గలెట్టి కరిసేసుకుని, బొగ్గలెట్టి నొక్కేసుకుని, చూసావా నా అంశ అంటాం కదా. మరి దేవుని స్వభావంలో బ్రతుకుతున్న మనుషులు చూసి దేవుడు ఏమనుకుంటాడంటారు? చూసావా నా అంశ, నా స్వభావం. ఆయన సంబరపడతాడు అలాగా. పనికిమాలిన స్వభావంతో బతికమనుకోండి, ఈడు నా అంశ కాదంటాడు ఆయన. అబ్బా అని తండ్రి అని పిలిచామనుకో, ఎవడ నీకు తండ్రి, ఎవడు నాకు కొడుకు? దేవుని కుమారులు ఎవరై ఉంటారట? ఎవరైంటారంటే దేవుని కుమారులు లోకస్వార్తలు చదివారు కదండి. మీరు సర్వోన్నతుని కుమారులు ఎప్పుడవుతారో తెలుసా? కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుడి ఎడల అయినా ఉపకారి అయి ఉన్నాడు. ఆయన స్వభావం అది. ఆయన పిల్లలు కూడా ఉపకారులు ఎడల, అపకారుల ఎడల కూడా ఉపకారం చేసేలా ఉన్నాడు అనుకోండి, చూసావు నా బిడ్డ నా అంశ అంటాడు. ఒక చెడు లక్షణాన్ని, నీ చెడు లక్షణాన్ని పుణుగుపుచ్చుకొని నీ కడుపుని పుట్టిన బిడ్డను చూసి ఆ చెడు లక్షణానికే నువ్వు అంత సంబరపడుతుంటే, మంచి స్వభావం కలిగిన దేవుడు ఆ మంచి స్వభావాన్ని ఆయన పిల్లలు పంచుకొని ఈ భూమి మీద బతుకుతుంటే ఇంకెంత సంబరపడతాడో చెప్పాలి. నా అంశ అంటాడు దేవదూతలతో. ఏమనుకున్నావు చూసావా? నా అంశ అంటాడు. ఒక తమ్ముడు అంటున్నాడు ఆ బిడ్డను చూసి, నా అంశ అంటున్నాడు. దరిద్రం కూడా అనరా బాబు, ప్రార్థన చేస్తే నీ అంశ మాత్రం రాకూడదని. దేవుని స్వభావమే రావాలి. దేవుని స్వభావం ఎలా వస్తుందని అంటే, మనం దేవుని స్వభావాన్ని సంతరించుకుంటే మన పిల్లలకి ఆ స్వభావాన్ని ఇస్తాం. ఎందులో పాలుభాగస్తులు అవ్వాలి? ఎందులో పాలుభాగం అవ్వాలి? మనం పాలువారం అవ్వాలి. దేవ స్వభావములో పాలువారం అవ్వాలి, పాలు పంచుకునేట. ఇది మొదటిది. మనం షేర్ చేసుకోవాలి. మన భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆయన స్వభావాన్ని షేర్ చేసుకోవాలి. అందులో కూడా మనం కూడా పాలుభాగస్తులం అవ్వాలి. ప్రకటన 1:9. ప్రకటన 1:9. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహవాసములోను పాలివాడను అయిన యోహానను నేను. చాలు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను. ఈయన ఎందులో పాలు భాగిస్తున్నాడు తెలుసా? శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడును అంటున్నాడు. అందులో మనం ఒకటి తీసుకుందాం. శ్రమ కాసేపు పక్కన పెడదాం, సహనం కాసేపు పక్కన పెడదాం. రాజ్యములో మనం ఎందులో పాలువారం అవ్వాలో తెలుసా? రాజ్యములో పాలువారం అవ్వాలి. ఏ రాజ్యం అది? క్రీస్తు రాజ్యం. క్రీస్తు ప్రభు రాజ్యంలో మనం ఏమవ్వాలి? పాలుభాగం అవ్వాలి, పాలువారం అవ్వాలి. దేవుడు మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నది ఎందుకో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. దేవుడు మనల్ని ఎలా చేశాడు? రాజులుగా చేశాడంట. రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? రాజులు పరిపాలిస్తారు. రాజ్యంలో ఎవరుంటారు? రాజులు ఉంటారు. మనల్ని రాజులుగా చేశాడు దేవుడు. అందుకేనేమో చాలామంది పెట్టుకుంటారు ఏంటి పేర్లు. పౌలు రాజు గారు. ఏ రాజు గారు? పౌలు రాజు గారు, దావీదు రాజు గారు, షాలెం రాజు గారు, మోషేన్ రాజు గారు, యేసురాజు గారు. ఏ రాజులలో? ఏ రాజులు? పేరుకే రాజులు. మేమందరం రాజులమండి అన్నాను. మా ఒక ఆయన హేతువాద స్నేహితుడు ఉన్నాడు. మేమందరం రాజులమండి అన్నారు. 7 సార్లే అన్నాడు. అన్నాను మీరందరూ బొంగులు కింగులు అన్నాడు. ఏ కింగులు?
బొంగులు కింగులు అంట. అంటే పనికిరాని రాజులు మీరు. రాజు అంటే ఏంటి? ఏలుబడి చేసేవాడు. రాజు అంటే ఏంటి? ప్రభువు. రాజు అంటే ఏంటి? పెత్తనం చేసేవాడు, అధికారాన్ని చలాయించేవాడు, తన కాళ్ళ కింద పట్టి నలిపి ఉంచేవాడు రాజు అంటే. ఆయన రాజ్యంలో నేను కూడా పాలు భాగస్తుని అంటున్నాడు యోహాను గారు. ఆయన రాజ్యంలో పాలు భాగస్తులు అంటే ఆయన ఏలుతూ ఉంటే మనం కూడా ఏం చేయాలి? ఏలాలి. రాజు ఏళ్తాడా? మంత్రి ఏళ్తాడా? రాజు ఏళ్తాడా? దాసుడు ఏళ్తాడా? మన అందరూ ఎందులో పాలు భాగస్తులం? ఎందులో మనం పాలువారు అవ్వాలని దేవుడు ఆయన రాజ్యంలో పాలువారు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యంలో పాలువారు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇందాకేం కోరుకున్నాడు? దేవ స్వభావంలో పాలు భాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడేం కోరుకుంటున్నాడు? ఆయన రాజ్యంలో పాలువారం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యంలో పాలువారం అవ్వాలంటే మనం ఏమవ్వాలి? రాజులు అవ్వాలి. రాజులు చేశాడు కదా ఆయన. పేరుకి మాత్రమే రాజులకు ఉండకూడదు, బ్రతుకులో కూడా రాజరికం ఉండాలి. బ్రతుకులో కూడా రాజులా బతకాలి. రాజులా బతకాలంటే నిజ జీవితంలో కూడా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 చూడండి. ఈ మాట నమ్మదగినది ఏంటంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఎవరు? మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మనం బ్రతుకుతాం. చనిపోయినాడు ఏమవుతాడు? బ్రతుకుతాడా? ఎలా? చనిపోయినవాడు బతికేస్తాడా? ఎలా బతుకుతాడు? చనిపోయి బ్రతకటం అనేది కేవలం క్రీస్తులోనే సాధ్యం. చనిపోయాం ఎప్పుడు? బాప్తీసం ద్వారా. బాప్తీసం ద్వారా నీటిలో ముంచినప్పుడు చనిపోయాం. చనిపోవటం అంటే ఏంటి తెలుసా? మన రోత బ్రతికంతా కూడా, పాప బ్రతికంతా కూడా సమాధి అయిపోయింది. క్రీస్తు వారు పునరుద్ధరణి తిరిగి లేవటం ద్వారా కొత్త జీవితాన్ని మనకు ప్రసాదించాడు. మరలా మనం జన్మించాం. అదే చెప్తున్నాడు. మరలా బతికాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఇప్పుడు క్రీస్తు వారితో కూడా మనం ఏం చేయాలి? ఏలాలి. క్రీస్తు ఏలాడంట ఈ భూమి మీద. క్రీస్తు రాజులా బతికాడంట ఈ భూమి మీద. ప్రభులా బతికాడంట ఆయన. రాజు అంటే ఏంటి తెలుసా? ఏలుబడి చేసేవాడు. ఏటిని ఏలాలి? ఆయన ఆయన ఏలితే ఆయనతో పాటు లేచిన, ఆయనతో కూడా బ్రతికిన మనం ఏలుదుము. యేసుప్రభువు ఏలాడట కొన్నిటిని. మనం కూడా ఏం చేయాలి? ఏలాలి. ఏలటం అంటే ఏంటి? భార్యని ఏలటమా? భర్తని ఏలటమా? తల్లిదండ్రులను ఏలటమా? సంఘంలో కొంతమంది సభ్యులను ఏలటమా? అంటే నేను చెప్పినట్టు మీరు ఆడాలి, నేను చెప్పిందే వేదం అని పెత్తనం చలాయించడం అనుకుంటున్నారేమో. ఏలటం అంటే అది కాదు. ఏలటం అంటే అది కాదండి. ఏం వేలాలి? ఏలాలి. మనల్ని ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు ఎవరు వెళ్తున్నాడు మనల్ని? మన శరీరం వెళ్తుంది కొంతమందిని, మన దేహమే వెళ్తుంది కొంతమందిని. దేహం చెప్పినట్టు ఇంటర్లో దేహానికి దాసులు మీరు. దేహాన్ని ఏలండయ్యా అని దేవుడు చెప్తాడు. దేహంలో ఉన్న అవయవాల్ని ఏలండయ్యా అని దేవుడు చెప్తాడు. ఏలితే నువ్వు రాజువి, ఏలకపోతే నువ్వు దాసుడివి. ఏం ఏలాలి? ఈ దేహాన్ని ఏలాలంట మనం. ఈ దేహం మనల్ని ఏలకూడదట. ఈ దేహం మనకి ఊడిగించేయాలట. ఈ దేహానికి మనం ఊడిగించేయకూడదట. అర్థమైందా? అర్థమై పోతుందా? అర్థమైందా? ఏం ఏలాలి? దేహాన్ని ఏలాలి. దేహంలో ఏముంటాయి? ఇటు అవయవాలు ఉంటాయి. ఏంటి అవయవాలు? కన్ను, పంచేంద్రియాలు. కన్ను, ముక్కు, నోరు, చెవి, స్పర్శ. పంచేంద్రియాలని ఏలాలి. అవయవాల్ని ఏలాలి. మన శరీరం ఒకటి చేయమంటుంది, నేను చెప్పింది నువ్వు చేయాలి. ఇదిగో కరెక్ట్గా 10:30కి కిరాయి తగిలింది అనుకో, 100 రూపాయలు 200 వస్తుంది. శరీరం అంటుంది ఈ 100 మళ్ళీ వస్తుంది ఏంటి వెళ్ళి అంటుంది. నేను దేవుని సన్నిధిలో గడిపే సమయం 1,00,000 రూపాయలు ఎట్టినే నేను సంపాదించుకోలేను.
అవతలపా అనాలి శరీరాన్ని. రాజు ఎలా అవుతావు అప్పుడు? ఏలకపోతే మీరు మాట్లాడకండి. మీరు ఏళ్ళపోతున్నారు ఏం చెప్పినా, మీ ఆధీనం దాటిపోతున్నారు మీరు. మనం ఏలాలండి. ఒకసారి చూడండి, మార్కు సువార్త 9:47. మన ఇంద్రియాలను జయించకపోతే మనం రాజులం కాలేం. ఆయన రాజ్యంలో పాలు భాగిస్తారు ఎవడో తెలుసా? ఆయన రాజ్యంలో పాలు భాగిస్తారు ఎవడో తెలుసా? అవయవాల్ని ఏలేవాడు, అవయవాల్ని స్వాధీనంలో పెట్టుకునేవాడు. ఇతను చెప్పినట్టు అవయవాల్ని మాట వినాలి. అవయవాలు చెప్పినట్టు ఇతను విన్నాడు అనుకోండి, ఆత్మ విన్నది అనుకోండి, వాడు రాజు కాదు. నిజంగా అతను అన్నట్టు అతను బొంగులో కింగే. చాలా బాధ వేసింది నాకు ఆ రోజుని. మన వాళ్ళని బొంగులో కింగ్ అంటున్నాడు ఏంటి అని. నిజంగా అలాంటి కింగ్లే ఇప్పుడు అందరూ మనకే. పేరెట్టుకున్నంత మాత్రం మన కింగ్లో కాలేదు. మార్కు సువార్త 9:47. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినాడ, దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. కన్ను సినిమా చూస్తుంది, కన్ను ఎర్రబడి చూస్తుంది, కన్ను పాపం మానలే, వ్యభిచారిని చూసి పాపం మానలేని కన్నులు గలవారా అంటాడు. కన్ను అన్నీ చూస్తుంది. అప్పుడు ఏమనాలి కన్నుతోటి మనం? ఇలా చూడు, ఇలా తిరిగి అనాలి. కన్ను నీ మీద రాజుగా ఉందా, కన్ను మీద నువ్వు రాజుగా ఉన్నావా? రాజ్యంలో పాలు భాగిస్తులు రాజుల్లో బతుకుతారు. రాజు అంటే ఏంటో తెలిసి ఏలుబడి చేస్తాడు. దేన్ని ఏలుబడి చేయాలి? కన్ను నీ మాట అనాలి. నీ దేహంలో ప్రతి అవయవం నీ మాట అనాలి, నువ్వు చెప్పినట్టు నడాలి. కొంతమంది ఏళ్ళలేకపోతున్నారండి పాపం. ఏళ్ళలేకపోతున్నామండి అనుకుంటాం. నేను ఒక మాట అనిపించింది రాత్రి పాస్టమ్ గారితో అన్నాను. 3 రోజులు కేవలం ఫోన్ వస్తేనే ఫోన్ పట్టుకోవాలి, ఫోన్ కాల్ వస్తేనే ఫోన్ వాడాలి. మిగతా సమయాల్లో ఫోన్ పక్కన పెట్టి 3 రోజులు ఎవరైనా ముట్టుకోకుండా ఉంటే వాళ్ళకి మొదటి బహుమానం ఇద్దాను. అన్నం లేకనే ఉంటాడు కానీ, నీళ్ళు లేకనే ఉంటాడు కానీ, ఊపిరి లేకపోయినా ఉంటాడేమో కానీ, ఫోన్ లేకపోతే ఎలా ఉంటారండి మనుషులందరూ? మనల్ని మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. మనం ఎవరికో ఊడికం చేస్తున్నాం తెలుసా? మనం ఎవరి కింద పాలేరు కింద పోతుంది. సెల్ ఫోన్ కింద పాలేరులో మనం. సెల్ మనల్ని వెళ్తుంది. నువ్వు రాజువి. పొద్దుట లేచేవాడికి సెల్ ఆన్ చేస్తుంది, మెసేజ్ వాట్సాప్ ఆన్ చేయకపోతే నీకు టెన్షను. ఏదో ఎక్కడికి ఏదో జరిగిపోయింది. ఏంటి అలా ఉన్నావు? నీ భార్యని, నీ పిల్లలు ఇక్కడే ఉన్నాగా, మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారుగా, ఏంటి అలా ఎవరో కోల్పోయినట్టు, ఏదో ముఖం లొట్టలో అయినట్టు, సావు దెబ్బ తగిలినట్టు అలా చూస్తున్నాం. ఏంటంటే అది ఆన్ చేయలేదు, అక్కడ ఏం మెసేజ్ ఏమొచ్చింది ఏంటని. సెల్లే వెళ్తుందండి మనల్ని. కోపం, కొంతమందికి విపరీతమైన కోపం వల్ల ఏలుబడి చేస్తుంది. ముక్కు మీద ఉంటుందండి కొంతమందికి కోపం. అసలు చిన్న మాట కూడా అన్నవరండి. మాట అని వెనక్కి తీసుకునే లోపే వాళ్ళ కోపాన్ని ప్రదర్శించేస్తారు. నీ మీద కోపం ఏలుబడి చేస్తుంది. కోపం నీ మీద రాజు. కోపం మీద నువ్వు రాజుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఆయన రాజ్యంలో పాలు భాగస్థులు అయితే కనుక నువ్వు రాజుగా ఉంటావు. అదే చెప్తున్నాడు ఆయన. నేను ఏదైనా అభ్యంతరపరిస్తే వాటిని తీసి పక్కన పెట్టు, దేవుని రాజ్యంలో ప్రవేశించు అంటున్నాడు. దేవుని రాజ్యంలో ఎవరు పాలు భాగస్థులో తెలుసా? వారి జ్ఞానేంద్రియాలని, పంచేంద్రియాలని, హరిషడ్వర్గాల్ని స్వాధీనంలో పెట్టుకుని ఏలుబడి చేసేవాడా? కోపమా? అలవా కోపం మీద కోపించుకోవాలి నువ్వు. ద్వేషం, కొంతమందికి అసూయ, కొంతమంది తిండిపోతాను, కొంతమందికి తిండిని జయించలేరు. కొంతమంది 12:30 అయిపోయింది, 12:30కి తినే అలవాటు, 12:35 అయిపోయింది, వదులుతలేదేంటినా అని అటు ఇటు తడుముకుంటా బయటికి వెళ్ళిపోతాడు పోనెట్టుకుని. మంచి కూర తెచ్చుకున్నానండి. 10:30కి ప్రార్థన అయితే 11 వచ్చేవింటారండి. మంచి కూర తెచ్చుకున్నానండి, తినొచ్చేదాకా రాకూడదని. తిండిపోతాను. నువ్వు తిండిపోతానని జయించలేకపోతున్నావు. నువ్వు రాజువి. రాజులేని యాజక సమూహం అంటున్నాడు ఆయన.
రాజు ఏం చేస్తాడో తెలుసా? దేన్నైనా మడిచి కాళ్ళ కింద వేసి తొక్కుతాడు. అప్పుడు నువ్వు రాజు అని పిలిపించుకో. నువ్వు ఆయన రాజ్యంలో పాలువాడు అవ్వాలంటే వీటిని జయించాలి. నువ్వు జయించలేకపోతున్నావు, పేరు మాత్రం పెట్టుకుంటున్నావు రాజు. అదే చెప్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 19. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమమును చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలు నీతికి దాసులుగా అప్పగించండి. ఒకప్పుడు ఏలుబడి చేసినాయి ప్రభువులకు రాకమునుపు. ఇప్పుడు ఏ ఏలుబడి చేయాలి? నువ్వు వాటిని ఏలుబడి చేయాలి. ఒకప్పుడు ఏలుబడి చేసినాయి. ఇప్పుడు ఎవరు రాజు? మనమే రాజులుగా ఉండాలట. ఒక దాన్ని నువ్వు వదులుకోలేకపోతున్నావంటే నువ్వు రాజు ఏంటి? నువ్వు పాలు భాగిస్తుడు ఏంటి? ఎందులో పాలు భాగిస్తుడు నువ్వు? దేవుని రాజ్యానికి ఎవరో హక్కుదారులు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. దేవుని రాజ్యంలో చోటు లేని వారి జాబితా చెప్పాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఏభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎవడు రాజ్యములో పాలు భాగస్తుడు కాడు అని అంటే వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధికుడై ఉన్న లోబి. ఇక్కడ విగ్రహారాధికుడై ఉన్న లోబి అంటే విగ్రహం పెట్టుకుని పూజ చేసేవాడి గురించి కాదు ఇది చెప్తుంటా. ధనమేర అన్నిటికీ మూలం అన్నట్టుగాను ధనాన్ని విగ్రహంతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. ధనమే వాళ్ళకి ప్రాముఖ్యం. ధనము అంటే పిసినారుతాను. పిసినారులు మాట్లాడుతున్నాడు. పిసినారులు కూడా దేవుని రాజ్యంలో చోటు ఉండదంట వాళ్ళకి. క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. నువ్వు రాజు కాదంటున్నాడు. ఆ రాజ్యంలో నీకు చోటు దక్కదు అంటున్నాడు. ఎలా ఉంటే ఏం చేయాలి? ఆయన రాజ్యంలో పాలువారం అవ్వాలంటే ఏం చేయాలి? రాజుల్లో బతకాలి. పేరుకే రాజు కాదు కదా, జీవితంలో రాజు. రాజు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏటిని ఏలుబడి చేయాలి? జ్ఞానేంద్రియాలని, దేహాన్ని, బలహీనతలన్నింటిని ఎవడైతే ఏలుబడి చేస్తాడో వాడు రాజు అంట. మన కోపంతో ఇతరులను ఏలుబడి చేసేస్తుంటాం. కోపంతో కడుపు పుట్టిన పిల్లల్ని కూడా అలా నిలబెట్టేస్తాం. వాళ్ళు అనుకుంటారు, పిల్లలు అనుకుంటారు, అమ్మ ముందు నువ్వు నీ కోపాన్ని అధిగమించు అని. ముందు నీ కోపం మీద నువ్వు గెలువమ్మా, మా మీదకి అది ఏలుబడి చేసేది, నీ కోపం మీద నువ్వు ఏలుబడి చేయి నాన్న అంటారు. యేసుప్రభు జీవితాలు మార్చేస్తాడు అంటున్నారు, ఉత్తిదే అన్నాడు ఒక ఆయన. అన్నాను, కోపం పోలేదు, ఉక్రోషం పోలేదు, ప్రేమ లేదు. క్రైస్తవుల దగ్గర ఇది చూస్తున్నాను నేను. యేసుప్రభు ఏం మార్చాడే మమ్మల్ని? నువ్వు ప్రార్థనకి వెళ్తే ప్రయోజనం ఏంటి? ప్రార్థనకి వెళ్ళి భజన చేసి వస్తున్నావు. భజన కాదు కదా మనం చేసేది. మీరు భజన చేస్తున్నారు, వెళ్ళి కూర్చొని వచ్చేస్తున్నారేమో. ఇవన్నీ మీరు వదులుకోలేదు. మీరు రాణులు రాజులు వెళ్ళండి అయ్య బాబా అన్నాడు. ఎవరో ఒకళ్ళిద్దరిని చూసి అలా అనకూడదు కదా అంటే ఆ ఒక్కరిద్దరే మారాలి మాకు అంటున్నాడు. యేసుప్రభు 99 మంది నీతిమంతుల కోసం వచ్చాడా, ఒక పాప కోసం వచ్చాడని అడిగాడు. 99 గొర్రెలను వదిలేసి మారు మనసు అవసరమైనటువంటి గొర్రె వెనకాల పరిగెట్టాడు కదా అన్నాడు. అంటే ఎవరు కావాలి ఇప్పుడు ఆయనకి? మార్పు లేని వారు మార్పు కావాలి ఆయనకి. ఏలాలి, ఏలితే మనం రాజులం. ఆయన రాజ్యములో పాలువారం. ఎంతమంది వెళ్తున్నారు దేహాన్ని? దేహం మీ మాట వింటుందా? మీ మాట దేహం వింటుందా? ఏమండి, పొద్దున్న 5 గంటలకు లేచి ప్రార్థన చేయమన్నాం. ప్రార్థన చేద్దాం, అందరూ జూమ్ మీటింగ్లో ప్రార్థన చేద్దాం. సంఘాల క్షేమాభివృద్ధి కొరకు, సంఘంలో సభ్యుల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. 5 గంటలకు లేపమనుకోండి. 5 గంటలకు లేస్తేనే ఆడు జయించినట్టు.
దేని మీద? శరీరం మీద. నిజంగా మరి ఉత్తప్పుడు వేరే వేరే కార్యక్రమాలకు లేచిపోతున్నారు, వేరే కార్యక్రమాలకు లేచిపోతున్నారు. ఎంత మోసం చూడండి, ఎంత దగా ఇది. దేవుడికి దగా చేస్తున్నట్టు లెక్క. ఇప్పుడు మన శరీరాన్ని మనం జయించలేనప్పుడు మన రాజులం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు, 2 విషయాలు చూసాం మనం. దేవ స్వభావంలో పాలువారం అవ్వాలి. 2, ఆయన రాజ్యంలో పాలువారం అవ్వాలి. అర్థం అవ్వట్లేదు అనుకుంటా. అర్థమైనా మీరు మౌనంగా ఉన్నారని అంటే ఇంతకు మీరు రాజులు కాదనుకుంటా, మీరు రాణులు కాదనుకుంటా. అయ్యి బాబు, ఇవన్నీ జయించాలా? పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం వరకు కుండలో మండల మీద అన్నింటి మీద చూపించేస్తున్నాను పగ. భార్య మీద ఉన్న కోపాన్ని చూపిస్తున్నాను, భర్త మీద ఉన్న కోపాన్ని చూపిస్తున్నాను, పిల్లల మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నాను, ఎవరిని ప్రేమించలేకపోతున్నాను. నేను రాజునేంటి, నేను రాణినేంటి అని భ్రమలోకి వెళ్ళారా? అబ్బాయి, మనం రాజులుగా రాణులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యంలో మనం కూడా పాలు భాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాడు. దాన్ని మాత్రం మనం వదలకూడదు. ఎందుకంటే అమూల్యమైన వాగ్దానాలు మనం కోల్పోతాం. పాలు పంపులు పొందే 2 విషయాలు చెప్పాను, చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే తర్వాత కాలాల్లో చూద్దాం. పాలు పొందకూడని విషయాలు కూడా ఉన్నాయి, పాలు పొందని కూడా విషయాలు కూడా ఉన్నాయి. మన పాలు పంపులు ఉండకూడదు. వాటితో పాలు పంపులు ఉంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. ఒక ఆయన చూపిస్తాను చూడండి. ఉదాహరణకి న్యాయాధిపతులు 14 అధ్యాయం. న్యాయాధిపతులు 14 మొదటి వచనం చూడండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూశాను. ఎవరిని చూశాడంటండి? ఎక్కడ చూశాడంటండి? ఫిలిష్తీయుల కుమార్తెలు ఒక దాన్ని చూశాడట తిమ్నాతులో. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, ఒరే నాయనా, నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నత పొందని ఫిలిష్తీయుల్లోని కన్యకను తెచ్చుకున్నటకు వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. తల్లిదండ్రులు వారిస్తున్నారు, తప్పు కదా అలాంటివి అని. ఇప్పుడు ఇంతకీ సంసోను ఫిలిష్తీయుల కుమార్తెను ఎక్కడ చూశాడు? తిమ్నాతు. తిమ్నాతు అంటే ఏంటో తెలుసా? వంతు లేక పాలు. వంతు లేక పాలు అంటే తిమ్నాతుతో మనకి ఏమి లేదు, వంతు లేదు. తిమ్నాతుతో మనకి ఏమి లేదు, పాలు పంపులు లేవు. పాలు పంపులు లేని స్థలానికి వెళ్ళి సంసోను గారు ఏం కోరుకుంటున్నాడు? ఫిలిష్తీయుల కుమార్తెను కోరుకుంటున్నాడు. ఒకవేళ కోరుకుని చేసుకుంటే నువ్వు నష్టపోతావని బైబిల్ చెప్తుంది. భౌతికంగా నష్టపోయిన తర్వాత ఈమె ఎంత దెబ్బ కొట్టిందో మామూలు దెబ్బ కొట్టలేదు. ఫిలిష్తీయుల కుమార్తె మామూలు దెబ్బ కొట్టలేదు. దేవుడు ఎందు నిమిత్తమైతే సంసోనుని పుట్టించాడో ఆయన ఉద్దేశాలు అన్నీ కూడా పాడైపోయినాయి ఈమె వల్ల. ఎందుకనంటే వంతు పాలు లేని స్థలానికి వెళ్ళి ఆమెను ఎంపిక చేసుకుని ఆమె కావాలని కోరుకున్నాడు కనుక. అదే జరుగుతుంది ఇక్కడ. అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారులేండి, వంతు పాలు లేని వారితోటి పాలు పంపులు పెట్టుకుని జీవితాల్ని సర్వనాశనం చేసుకునే వాళ్ళు. నీకు పాలు లేదు, నీకు అక్కడ వంతు లేదు, నువ్వు పాలు భాగస్తులు కాకూడదు, వారితోటి నువ్వు కలవకూడదని చెప్పినప్పుడు సంసోను కావాలని వెళ్ళాడు, సర్వనాశనం అయిపోయాడు, ప్రాణహత్య చేసుకునే స్థితికి వచ్చాడు. ఇవాళ క్రైస్తవులైన దేవుని పిల్లలు సంసోను ఉన్న స్థితిలోనే ఉన్నారు. ఆయనైతే ఫిలిష్తీయుల కుమార్తె వెంట పోయాడు. ఇవాళ మనోళ్ళు అయితే లోకం వెంట పోతున్నారు. లోకంతో మనకి ఏమి లేదు, వంతు లేదు. లోకంతో మనకి పాలు లేదు. పాలు భాగస్తులు కాకూడదు, లోకంతో పాలు భాగస్తులు కాకూడదు. మనం లోకంతో పాలు భాగస్తులు అవటం అంటే ఏంటి? లోకంలో చెట్టపట్టలు వేసుకుని లోకస్తులతో తిరగటం, వాటితో మనకి పాలు పంపులు ఉండకూడదు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మనకి ఎందులో పాలు పంపులు ఉండకూడదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనివద్దు, ఇట్టి క్రియలు చేయటం వలన దేవుని గురించి అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి.
దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందట. ఆ ఉగ్రత వచ్చినప్పుడు వారితో మీరు పాలు భాగస్తులుగా ఉంటే, వారితో మీరు పాలు వారే ఉంటే మీకు కూడా ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుందట. అంధకార క్రియలలో పాలువారు కావద్దు అంటున్నాడు మనల్ని. చీకటి క్రియలు. తర్వాత పేజీ తిప్పండి, 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఖండించాలట. అక్కడికి వెళ్ళి ఖండించక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ జరుగుతుంది అనుకోండి, అంధకార క్రియల మధ్య మనం ఇక్కడ బతుకుతున్న లోకల్ అంధకారంలో ఉంది, లోకం అంతా అంధకారంలో ఉంది. ఆ క్రియలు జరుగుతున్నాయి అనుకోండి, క్రైస్తవులైన దేవుని పిల్లలు పాలు పంపులు పొందకూడని సంగతులు తెలుసు కనుక ఏం చేయాలి? వారు ఖండించాలి. ఒక లోకస్తుడి సినిమాకి రమ్మని అన్నాడు అనుకోండి, తప్పది, అలా వెళ్ళకూడదు అని చెప్పాలి. మనం వాళ్ళతో కలిసి వెళ్ళకూడదు. ఒక్కసారి మీరు తీసుకురండి, దమ్ముంటే. 10 మందిని సినిమాకి తీసుకెళ్ళాడు, ఆ ఒక్కడిని ప్రార్థనకి తీసుకొని కూర్చోబెట్టండి, మీ దమ్ము ఎంత ఉందో చూస్తాను నేను. మీరు తీసుకురాలేరు, మీ వల్ల కాదు, గడ్డిపరక తీసి అవతలాడేస్తాడు. అంటే ఖండించాల్సినోడు ఏమయ్యాడు? ఖండించబడ్డాడు, ఛేదించబడ్డాడు. ఎవరి చేత? లోకస్తుడి చేత. అంధకార క్రియలలో పాలువారు కాకండి అంటున్నాడు. మార్చేస్తారు, లాలన మాటలతో మార్చేస్తారు. నువ్వు దొరికిపోవటానికి అజ్ఞానులు కాదు. అంధకార క్రియల్లో పాలువారు కాకండి అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగ్గని. ఏ విందులు? ఏ విందులండి? త్రాగుబోతుల విందులంట. నెత్తి మీద బీరెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు ఒక ఆయన. డ్యాన్సులంట. ఏంటి? ఏం పెట్టుకుని? అయ్యి బాబు, ఏడుపు వచ్చేస్తుందండి బాబు ఆయనకి. ఆ ఏడుపులో చిల్లుమని ఒకటేసాడని కోపం వచ్చి లెగవి, ఇంకా చచ్చిపోదాం అనిపిస్తుంది సావనోడు, బతకాలనిపిస్తుంది బతకనోడు. ఆయన చేతులు పడేదాకానే. నువ్వు చావాలన్నా చావలో, బతకాలన్నా బతకలు. ఎక్కడ ఉండిపోతావు? మిడిల్లో ఉండిపోతావు. ఆ స్థితి చూడాలని చూస్తున్నావు నువ్వు. చచ్చిపోదామని మరణాన్ని ఎదుగుతారంట, మరణం వారికి దూరం అయిపోద్దంట. బతుకుదామని బతుకు కోసం తిరుగుతారంట, బతుకు కూడా వాళ్ళకి దూరమే. మరి ఎక్కడ ఉంటాం? చచ్చి బతికి బతికి చచ్చి, చచ్చి బతికి బతికి చచ్చి, ఇలాగే ఉంటుంది మన స్టోరీ అంతా కూడా. ఏలకోలం అయిపోయింది మనకి దేవుడు అంటేనే. దేవుడైన పదానికి సృష్టి గడగడలు ఆడిపోతుంది. దేవుడి మాటకి సముద్రం గజగజలు ఆడిపోతుంది. మనకు మాత్రం భయం లేదు. మంచి బట్టలు వేసుకుని తండ్రి వెయిట్ అండ్ వెయిట్ వేసి నుంచున్నాడు. పిల్లోడు బురదలో ఆడాడు, పరిగెత్తుకొచ్చేసి మీదెక్కాడు అనుకోండి, ఏం చేస్తాడు? నేల కొత్త బట్టలు వేసుకుంటే పామేస్తా వెండరా అని. గతించిన కాలము చాలు. అంజజనుల ఇష్టాలు అవి. వాటిలో పాలు భాగస్తులు మనం కాకూడదు. ఒక ఆయన వచ్చేసి తాగేసి వచ్చేసి కూర్చున్నాడు, ఇలా చూస్తున్నాడు. ఏంటండి అలా చూస్తున్నారా అన్నాడు. అలాగా ఏంటని చూస్తే కైనీ ప్యాకెట్ నవ్వులుతున్నాడు, ఊసాడు. ఎక్కడ బిఆర్ఎం స్కూల్ గ్రౌండ్లో. కంగారు వచ్చేసింది ఇక్కడ మనకి కొంతమందికి. అక్కడ బిఆర్ఎం స్కూల్ గ్రౌండ్లో. ఏమంటే తప్పండి బాబా అన్నాను. డైరెక్ట్గా తాగానే ఆయనతో చెప్తున్నట్టు ఉంది, మీరు వచ్చి ఆ పాపం కూడా ఇంత బహిర్గతంగా చేస్తారేంటండి బాబా, ఇంత డేరింగ్ ఏంటండి బాబా అన్నాడు. నిన్న క్లాస్కి వచ్చాడు కుర్రాడు, అంటున్నాడు మన పాస్కి చేతులు పోసుకుని తాగుతామా అని. చిచ్చి స్వామి అంద చీ అంద. కొన్ని లక్షల జీవులు పాసుకు పోతాయంట ఆ బ్రాంతి తయారు చేసినప్పుడు. ఎన్ని వచ్చలు కలుపు తాగుతున్నావు నువ్వు అని అంటున్నాడు. ఇదేం గొడవ బాబా అన్నాను. మరే అవన్నీ టాయిలెట్ పోసేస్తాయండి, అవన్నీ వీళ్ళు కలిపి తాగేస్తారండి అన్నాడు. అవన్నీ అట్లో పాలు భాగస్తులు కాకూడదు మనం. చిరాగ్గా ఉంటుంది. అంటే మీ చర్చిలో అంత తాగి వాళ్ళు ఉన్నారండి అంటున్నాడు. ఇది చెప్పిన ప్రమాదం అయిపోయింది.
బయట ఆవిడ తగులుతాడు పోనీ ఏదో అది వింటాడు కదా ఆయన ఫోన్ చేస్తున్నాడు అంటే మీ చర్చలు అలాంటి వాళ్ళు ఉన్నారండి అంటున్నాడు. మీ చర్చలు అలాంటి వాళ్ళు ఉన్నారండి అంటున్నాడు. ఏమన్నా అని చెప్పకూడదు, ఉన్నారేమో అనిపించిందండి అంటున్నాడు. అంధకార క్రియల్లో పాలువారు కాకండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం 2వ భాగం. 22వ వచనం, పరుల పాపములలో పాలివాడై ఉండకము, పరుల పాపములో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూచుకో. అంటే ఎవరు మాట్లాడియా? దేవుడు మాట్లాడే. దేవుడు మాటలు, పరుల పాపంలో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూచుకొనుము. సామెతలు 1:10, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నాడు? నా కుమారుడా, రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఏంటండి? పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము. పాపులు ప్రేరేపిస్తారా? ప్రేరేపిస్తారండి. అంటే ఒకటి చెడిపోయేటప్పుడు ఇంకొకటి కూడా చెడిపోవాలని ఉంటుంది వాళ్ళకి. ఒకటి నష్టపోయినప్పుడు ఉన్నవాడు కూడా నష్టపోవాలని ఉంటుంది. నీ బంగారు భవిష్యత్తుని నాశనం చేయటానికి పాపులు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారంట. వాళ్ళు ప్రేరేపించగా నువ్వు ఒప్పకము. 100కి 200కి కొక్కుతండి. పొద్దున్న నా మరలే ఫోన్ చేశాడు, సార్ ఇక్కడ మంచినీళ్ళ చెరువులో చేప పడుతున్నారంటే తేనా అన్నాడు. నాకు ఎరేసినట్టు వేసాడు. అంటే నిజంగా చేప తింటే బాగుంది అనిపిస్తుంది. నేను పొద్దున్నే తినేసాను, నిన్న సాయంత్రం తినేసాను, మొన్న నైటు తినేసాను, ఇవాళ కూడా తిన్నాను. అనుకో వచ్చే వారం ఉంటాం కూడా లేదు, పోద్ది. నేను వద్దురా బాబా అన్నాను, వద్దన్నాను. నా వల్ల అవత తిని ఓపిక లేదన్నాను. అది తిన్నామనుకో ఆరోగ్యం పాడవుతుంది. ఏదోటి ఆ డబ్బులే కదా పట్టుకొచ్చి పడి ఉంటుంది అన్నాం అనుకోండి, ఎవరు పోతారు? చాలామంది మందు కూడా అలాగే తాగేస్తున్నారు. 300 అది మళ్ళీ మన చేతులు పెట్టుబడి పెట్టుకుంటూ ఎందుకు ఊరికి వస్తుంది కదని కొడేస్తున్నారు. ఆరోగ్యం పోతుందని తెలియట్లేదు ఇక్కడ, విలువలు కోల్పోతున్నామని తెలియట్లేదు ఇక్కడ, అవమాన పాలైపోతున్నాము, ఎక్కిరింతల పాలైపోతున్నామని తెలియట్లేదు ఇక్కడ. అన్నీ అంతే. ఏం చేయకూడదు? అంధకార క్రియల్లో పాలువారు కాకూడదు, పరుల పాపంలో పాలువారం కాకూడదు. కొరింథీ మొదటి పత్రిక ముగించేస్తాను. ఇక కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం, క్షమించాలి 10వ అధ్యాయం 20వ వచనం. 10-20 లేదు కానీ 16వ వచనం, 20 కూడా చూడండి ఒకసారి. 20 చూద్దాం ముందు. లేదు కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, దెయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలువారవుట నాకు ఇష్టము లేదు. దెయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. ప్రభు బలలో పాలు పంపులు పొంది మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు. దెయ్యాల బలలో కూడా కూర్చుంటున్నారు. దెయ్యాల బల్ల ఉంది, దేవుని బల్ల ఉంది. ఈ బలలో పాలు పంపులు పొందేవాడు ఆ బలలో పాలు పంపులు పొందకూడదు, ఆ బలలో పాలు పంపులు పొందేవాడు ఈ బలలో పాలు పంపులు పొందకూడదు. అంటే ఆ బలలో పాలు పంపులు పొందాం కాబట్టి ఈ బలలో పాలు పంపులు పొందకూడదానికి చాలామంది ఏం చేస్తున్నారని అంటే బల్లారాధన తీసుకుంటూ మానేస్తున్నారు. బల్లారాధన పాపం చేస్తూ తీసుకుంటే ఎంత నేరమో తీసుకోకపోవటం కూడా అంతే నేరం. అర్థమవుతుంది? మళ్ళీ చెప్పనా? పాపం చేశాను కదా అయ్యో అని భయపడి బల్లలో పాలు పంపులు పొందటం మానేస్తే పాపం చేసి పాలు పంపులు పొందిన వాడితో సమానం. మానేసినా పాపమే, పాపం చేస్తూ తీసుకున్నా పాపం. మరి ఇప్పుడు ఏం చేయాలి? పాపం మానేయాలంట. అర్థమవుతుందా? ఏం చేయాలి? ఏ ఏ ఏ విషయాలు పాలు పంపులు ఉండాలి మనకి? దేవ స్వభావంలో పాలువరం అవ్వాలి, దేవుని రాజ్యంలో పాలువరం అవ్వాలి.
ఏ విషయాలు పాలు పంపులు ఉండకూడదు? అంధకార క్రియల్లో పాలువారం కాకూడదు, ఇతరుల పాపాల్లో పాలు పంపులు ఉండకూడదు, దెయ్యాల బలలో పాలు పంపులు ఉండకూడదు, దెయ్యాల బోధలో పాలు పంపులు ఉండకూడదు. ఆఖరి వచనానికి వచ్చేద్దాం, కన్క్లూజన్కి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15. దేహాలు ఉన్నప్పుడు మనం దేవుడు చెప్పినట్లుగా ఆయన చెప్పిన విషయాల్లో పాలు పంపులు పొందితే యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వచ్చినప్పుడు మనం ఎందులో పాలు పంపులు పొందుతామో చెప్తున్నాడు. 13 నుంచి చదువుదాం. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచకూడని ఆయన చెప్పాను కనుక, పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడైనా కఠినపరచబడకున్నట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందము. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మనం ఏమవుతాం? పాలు పంపులు పొందుతాం. ఎప్పుడు దేహంలో ఉన్నప్పుడు ఎందులో పాలువారం అవ్వాలని దేవుడు కోరుకున్నాడో అలా పాలు పంపులు పొందినప్పుడు ఆయన మహిమలో మనం కూడా పాలు పంపులు పొందుతాం. హృదయం ఏమవ్వకూడదంట? కఠినం అవ్వకూడదంట. చూడండి, ఒక్కొక్కరు కాలు అరికాలు నాలంటోడు కొద్దిగా ఈ చెత్తలోంచి వెళ్ళాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ శివారికి వెళ్ళి ఇలా యువతలకు వచ్చే లోపు జోడు లేకుండా వెళ్తే 4-5 ముళ్ళులు దిగిపోతాయి. అయితే తమ్ముడు మరల ఇలాంటి వెళ్ళాడు అనుకోండి, నాకు 4 దిగితే అడికి 1 దిగిద్ది. మరి మిగతా 3 దిగలేదు ఏంటన్నా, మనకు ముళ్ళులు కూడా ఇరిగిపోయినాయి. ఎందుకంటే అరికాలు అంత దలసరిక్కిపోయింది. అడిగి కొంతమంది వెళ్తే ఒక్క ముళ్ళు కూడా దిగదు, ఎందుకంటే అది పిప్పి అయిపోద్ది, ఎందుకంటే అరికాలు దలసరెక్కిపోయింది. అలాంటి ముళ్ళులు ఏం చేయవండి. చాలామంది వాక్యం విని గుండెలో రాయి చేసేసుకున్నారు. ఎలా చెబుతాడా గాడి గుడ్డ అని తీసి పాడేస్తారు పక్కనే. ఏంటి గుచ్చుకునే అని మనం అనుకుంటున్నాం. తసిపోయింది అనుకుంటున్నాం మనం. గుడ్డ తప్పింగి పడిపోతుంది, బాణాలన్నీ కింద పడిపోతున్నాయి. ఇలా మడతట్టు అవసరం పడేది. ఎన్ని 10 ఏళ్ళ నుంచి అంటున్నాను ఇప్పుడు దాకా చెప్పిన 10 ఏళ్ళ నుంచి అంటున్నాను అంటాడు, తీసి పక్కన ఆడేస్తాడు. అందుకొచ్చి దేవుడు ఏమంటున్నాడు అంటే, హృదయాన్ని కఠినం చేసుకోకుండా మెత్తన హృదయం గలవారే దేవుడు మాటలేనండి. మీరు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మిమ్మల్ని కూడా పాలు భాగస్తులు చేస్తాడు. పరలోకలు ఆయనతో పాటు మీరు ఉంటారు. హృదయం కఠినమైపోయింది అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతారు? కిందకి పోతారు. రోజు పని అక్కడ నడక ఏంటి, క్యాట్ వాక ఏదో వాక్ అంటారు కదా, ఫ్యాషన్ షోలో నడుస్తారు కదా, టిక్కు నడుతున్నాం. ఇంకా వెనకాల దేవదూతలు ఈ కడ్డీలు పట్టుకుని వేడి కడ్డీలు కాలిన కడ్డీలు పట్టుకుని కొడతంటే టిక్కు చాలా నడ టిక్కు నడితే వెళ్ళాలిక, మామూలుగా ఉండదు వాళ్ళకి. అక్కడ ప్రశాంతమైన వాతావరణం, ఆయన మహిమలో పాలువారం కూర్చుని ఉంటాం, సంతోషంగా చూస్తుంటాం. చెప్తున్నాడు వదలరా బాబా అన్నట్టుగానే సెల నొక్కుతున్నాడు కానీ ఇళ్ళలాగా. చాలా బాధ ఉంది తెలుసండి. ఆ బాధని చెప్పుకోకపోతే ఎలా? పూడ తిప్పుకుంటున్నాము, సహవాసం ఒకటే సహవాసం అని చెప్పుకుంటున్నాము. నాలుగు చేసిన పరిచర్య ఏమైపోయింది అనిపిస్తుంది కొంతమంది ప్రవర్తన చూస్తుంటే. ఏడుపోవడం తక్కువ. ఆలోచించండి. బొత్తిగా దారుణంగా ఇజ్రాయేల్ ప్రజలు కఠినమైపోయి వారు అరణ్యంలో రాలిపోయారంట. రోజుకి 39 మంది చెప్పిన 6 లక్షల మంది 40 సంవత్సరాలు పుట్టుకుని రాలిపోయారంట. శవాలు రాలిపోయినాయండి, పిట్టల్లో రాలిపోయినాయంట. గ్రహిస్తారని కోరుకుంటున్నాను. మన పాల పంపులు ఎందులో ఉండాలో ఎందులో ఉండకూడదో నేర్చుకునే మాటలు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. గ్రంథాన్ని పరిశీలించండి. ఇది నా మాటలుగా తీసుకోకండి. ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించండి. మీ ఆత్మలు రక్షించబడతాయి, దేవుని ఎదుట నిలబడతాయి. దేవుడి మాటలు మన హృదయాలు ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం.